బాబు ఇక అసలు విషయం తేల్చుకోవాలి. ఎందుకు అంటే ఓ పక్కన తన సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి కన్ఫ్యూజనే, ఇంకో పక్కన జనసేన వాళ్ళకి కన్ఫ్యూజనే, అటు బీజేపీ వాళ్ళకి కన్ఫ్యూజనే. ఆయన అనుకుంటుంది ఏంటంటే అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ ఎసెట్ అవుతుందని. కానీ కన్ఫ్యూజన్ వలన దూకుడు పోతుంది. ఇప్పుడు లోకేష్ మీటింగులు, ఇటు పక్కన చంద్రబాబు గారి మీటింగులు, ఆ మీటింగులకి జనాలను తోలుకురావడం సరిపోతుంది. కానీ ఇంటింటికి నారాయణ గారి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు అవుట్సోర్సింగ్ పని చేయడం తప్పించి మిగతా పని ఏం జరుగుతోంది? పార్టీ పరంగా ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థులు ఫైనల్ చేశారు, వాళ్ళ పనాలు చేసుకుపోతున్నారు. ఏదో 10-15 ఇంకా మార్పు చేర్పులు ఉన్నట్టున్నాయి, మిగతా కథ అంతా నడిచిపోతుంది. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయోమయంలోనే ఉన్నారు. ఆ సీట్ తనకు వస్తుందో రాదో తెలియదు, జనసేన వాళ్ళకి తమకిస్తారో లేదో తెలియదు, వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఇద్దరు కలుపుకోవడంలో ఒకళ్ళకొకళ్ళు కన్ఫ్యూజన్ ఉంది. భారతీయ జనతా పార్టీ వస్తుందో లేదో తెలియక వాళ్ళకి, కాకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి బలం తక్కువ కాబట్టి నడిచిపోతుంది. కానీ 3 నాయకత్వాలకి సంబంధించి సమస్య సృష్టించుకుంటోంది చంద్రబాబు గారు. తప్పేం లేదు, పొత్తు పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు అనుకుంటే పెట్టుకోకుండా ఉన్నా కూడా నష్టమేం లేదు. కానీ కేంద్రం ఏం చెప్పిందో తెలియదు. వాళ్ళతో ఇదిగో మీరు చెప్పిన షరతులకు అనుగుణంగా నేను పొత్తులోకి వస్తాను అని చెప్పేయచ్చు, నేను రాను అని కూడా చెప్పేయచ్చు. రాను అన్నంత మాత్రం వాళ్ళు ఇప్పటికిప్పుడు పీకేది ఏం లేదు. ఎలక్షన్ అయిపోయాక అప్పుడు చూసుకోవచ్చు. మనం గెలిస్తే అప్పుడు అదే పార్టీ మన వెనకాల వచ్చి కూర్చుంటుంది. మనం ఓడితే కనుక అప్పుడు ఏడిపిస్తారని కదా, అప్పుడు ఇప్పుడు ఏడిపించిన దానికంటే ఎక్కువ ఏం ఏడిపిస్తుంది కేంద్రం, పెద్ద సీన్ ఏమి ఉండదు. కాబట్టి సొంతగా తేల్చేసుకోవడం బెటర్ చంద్రబాబు గారు.